నమస్కారం. ఎన్నికల విశ్లేషణ అంటే గెలిచారు, ఓడారు అని చెప్పడం కాదు. అసలు ప్రజలు ఎందుకు ఆ తీర్పిచ్చారు, వాళ్ల ఆకాంక్షలేంటి, వాళ్ల ఆవేదనేంటి, ఆ తీర్పు వెనుక ఉన్న అసలు కథను అర్థం చేసుకునే ప్రయత్నమే ఇది. ఈరోజు మనం తెలంగాణలోని అలంపూర్ నియోజకవర్గం లోపలికి వెళ్దాం. వార్తల్లో కనిపించేదానికి ఆవల ఆ మట్టి వాసనలోకి వెళ్లి ఒక గ్రామీణ ప్రాంతపు రాజకీయ నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణా, తుంగభద్ర నదుల ఒడిలో ఉన్న ప్రాంతం అలంపూర్. ఇది 100% గ్రామీణ నియోజకవర్గం. ఇక్కడి రాజకీయాలను శాసించేది టీవీ డిబేట్లు కాదు, ఈ నేల, ఈ నీళ్లు, ఇక్కడి వ్యవసాయం. సో ఈ నేల చెప్పే కథ వినకుండా మనం ఇక్కడి రాజకీయాన్ని అస్సలర్థం చేసుకోలేం. ఓకే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అలంపూర్ క్షేత్రస్థాయి వాస్తవాలేంటి, తర్వాత అంకెల రూపంలో ప్రజలిచ్చిన తీర్పును చూద్దాం. ఆపైన ఈ గెలుపు వెనకున్న వ్యూహమేంటి, పక్క నియోజకవర్గాల నుంచి ఏం నేర్చుకోవచ్చు, భవిష్యత్ పాలన ఎలా ఉండాలి, చివరగా ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొదటి విభాగానికొచ్చేద్దాం. అలంపూర్ నేల సవ్వడి. అసలు ఏ రాజకీయానికైనా పునాది ఆ ప్రాంతపు ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకోవడమే కదా. ఇక్కడుండే మొదలుపెడదాం. ఆలంపూర్ ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ సుమారు 2,05,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎకానమీ మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. కాని విచిత్రమేంటంటే, చుట్టూ నదులున్నా దశాబ్దాలుగా సాగునీటి కొరత ఇక్కడి రైతుల పాలిట శాపంగా మారింది. దీనికి తోడు మంచి హాస్పిటల్ లేదు, మంచి చదువులు లేవు. ఇవి ప్రజల జీవితాలని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక సామాజిక సమీకరణాలు చూస్తే సుమారు 24% ఎస్సీ జనాభా, 75% బీసీ ఇతర వర్గాలు. అంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైనప్పటికీ గెలుపోటములను డిసైడ్ చేసేది బీసీ ఇతర వర్గాల ఓటర్లే. ఈ లెక్కను ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అలంపూర్లో ఉన్న ప్రధాన సమస్యలు రెండు. ఒకటి, పొలాలకి నీళ్లు, దానికోసం తరతరాలుగా ఎదురుచూస్తున్నారు. 2, కనీస వసతులు, అంటే ఒక మంచి ఆసుపత్రి, పిల్లలకి మంచి చదువులు. ఈ రెండింటి చుట్టూనే ఇక్కడి రాజకీయాలు తిరుగుతుంటాయి, తీర్పులు రాయబడతాయి. సరే, ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి కాస్త అంకెల ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఎందుకంటే అంకెలు అబద్ధం చెప్పవు. 2023లో ప్రజలు ఇచ్చిన తీర్పుని, ఆ సంఖ్యల వెనుక ఉన్న అసలు సందేశాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఈ నంబర్ చూడండి, 96%. 2023 ఎన్నికల్లో పోలింగ్ శాతమిది. 2018లో ఇది కేవలం 87%. అంటే ఏకంగా 9% పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. దీని అర్థం ప్రజలు చాలా బలంగా తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నారని. ఓటర్లో ఎంత చైతన్యముందో ఇది చూపిస్తోంది. 2023లో బీఆర్ఎస్ గెలిచింది నిజమే, కాని ఆ గెలుపు వెనుక ఒక హెచ్చరిక కూడా ఉంది. 2018లో మెజారిటీ సుమారు 44,000 ఓట్లు ఉంటే 2023 నాటికి అది 30,000 ఓట్లకు పడిపోయింది. ఇది కేవలం అంకెల తగ్గుదల కాదు, ప్రజల మద్దతులో వస్తున్న మార్పుకు ఇదొక స్పష్టమైన సూచన. ఈ మార్పు ఓట్ల శాతంలో మనకు మరింత క్లియర్గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఓట్ల వాటా సుమారు 4% తగ్గితే కాంగ్రెస్ ఓట్ల వాటా 5% పెరిగింది. అంటే గెలిచినా కూడా కింద పునాది కదులుతోందని ఈ అంకెలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఈ డేటాను చూస్తున్నప్పుడు మనం ఒక ముఖ్యమైన రాజ్యాంగ విలువను గుర్తుంచుకోవాలి. వాస్తవాలపై ఆధారపడి బాధితాయుతంగా మాట్లాడటమే ఒక ఓటర్ గౌరవానికి పునాది. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. సరే, బావుంది. ఈ అంకెలు ఇలా ఎందుకున్నాయి? గెలుపు సాధించినా బలం ఎందుకు తగ్గింది? బీఆర్ఎస్ విజయం వెనక ఉన్న వ్యూహాత్మక బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఒకవైపు చూస్తే ముఖ్యమంత్రి మద్దతు, సామాన్యుడు అనే ఇమేజ్ బీఆర్ఎస్ అభ్యర్థికి ప్లస్ పాయింట్. కానీ మరోవైపు పార్టీ కేడర్లో తీవ్రమైన అసంతృప్తి, నాయకుల మధ్య గ్రూపులు, ఇవి పెద్ద బలహీనతలుగా మారాయి. సో గెలుపు అనేది ఈ ప్లస్కి మైనస్కి మధ్య జరిగిన సంఘర్షణ ఫలితం. ఇక బయటి పరిస్థితులు చూస్తే అధికారంలో ఉండటం ఒక అడ్వాంటేజ్ అయితే, ప్రభుత్వ వ్యతిరేకత ఒక పెద్ద ముప్పుగా మారింది. సాగునీటి ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం వల్ల రైతుల్లో కోపం పెరిగింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం కొత్త సమీకరణాలకు దారితీసింది. అన్నిటికన్నా ముఖ్యంగా నీటి కొరత అనేది కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇక్కడ అది ఒక సీరియస్ పొలిటికల్ ఇష్యూ. మరి ఇన్ని సవాళ్ల మధ్య కూడా గెలుపు ఎలా సాధ్యమైంది? 3 అంశాలు పనిచేశాయి. 1, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న కనెక్షన్. 2,
సంక్షేమ పథకాలు ఆగిపోవనే భరోసా. 3 అధికారంలో ఉండటం వల్ల వచ్చే సహజమైన లాభాలు. అయితే ఆ గెలుపు భారీ మెజారిటీతో ఎందుకు రాలేదు? ఎందుకంటే ఏళ్ల తరబడి పరిష్కారం కాని రైతుల సమస్యలు, పార్టీలో ఉన్న గొడవలు విజయం మీద గట్టి దెబ్బే కొట్టాయి. ఈ బలహీనతలనే ప్రతిపక్షం తనకనుకూలంగా మార్చుకుంది. ఒక నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవాలంటే దాని చుట్టుపక్కల ఏం జరుగుతున్నో కూడా చూడాలి కదా. ఇప్పుడు అలంపూర్ పక్కనే ఉన్న గద్వాల, వనపర్తి, మక్తల్ ఫలితాలను చూసి అక్కడ్నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చో చూద్దాం. ఇక్కడ మనకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. గద్వాలలో బీఆర్ఎస్ గెలిచింది, ఎందుకంటే అక్కడ కంటికి కనిపించే అభివృద్ధి జరిగింది. కానీ వనపర్తి, మక్తల్లో ఓడిపోయింది. అక్కడ కనీస సేవలు అందించడంలో, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో నిర్లక్ష్యం కనిపించింది. ఇక్కడ పాఠం చాలా సింపుల్ అండ్ క్లియర్. ప్రజలు కంటితో చూసే అభివృద్ధిని నమ్ముతారు. నిర్లక్ష్యానికి ఓటమి తప్పదు. ఇది ప్రతి రాజకీయ పార్టీ ఎదుర్కొనే అతిపెద్ద సవాల్. గెలిచిన చోట గెలుపును ఎలా కాపాడుకోవాలి, ఓడిన చోట చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఎలా జాగ్రత్తపడాలి, ఈ ప్రశ్నకు సమాధానమే భవిష్యత్ పాలనా ప్రణాళిక. విశ్లేషణ నుంచి ఇప్పుడు కార్యాచరణకు వెళ్దాం. ప్రజలిచ్చిన తీర్పును కేవలం ఒక గెలుపుగా కాదు, ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఆ తీర్పును ఆచరణలో పెట్టడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి? అలంపూర్ ప్రజలు కోడుకుంటున్నవి పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ కాదు. 3 స్పష్టమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. మొదటిది, ఆర్డీఎస్ తుమ్మిళ్ల ప్రాజెక్టులను పూర్తిచేసి పొలాలకు నీరివ్వడం. రెండవది, మాటిచ్చినట్టు 100 పడకల ఆస్పత్రిని కట్టడం. మూడవది, ఊరిలో యువతకు ఉపాధి కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం. ఈ 3 పనులు వాళ్ళ జీవితాల్లో నిజమైన మార్పు తెస్తాయి. రాజకీయ వ్యూహాన్ని రూపొందించడానికి మనం పాశ్చాత్య ఫ్రేమ్వర్క్ల కన్నా మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఒక సిద్ధాంతాన్ని చూద్దాం. అదే చతుర్ముఖ సిద్ధాంతం. అంటే దూకుడు, స్థిరత్వం, సృజనాత్మకత మరియు రక్షణ, ఈ 4 అంశాలను బ్యాలెన్స్ చేయడం. ఈ సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ వ్యూహానికి అప్లై చేస్తే శివుడిలా దూకుడుగా పనిచేసి నిరుత్సాహంలో ఉన్న క్యాడర్ను మళ్లీ యాక్టివేట్ చేయాలి. విష్ణువులా స్థిరంగా ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సంక్షేమ హామీలను నెరవేర్చాలి. బ్రహ్మలా క్రియేటివ్గా ఆలోచించి డిజిటల్ పద్ధతుల్లో యువతను చేరుకోవాలి. ఇక దుర్గల పార్టీ ఐక్యతను కాపాడి అంతర్గత క్రమశిక్షణను కాపాడాలి. అండ్ లైక్ దుర్గా, ఇట్ మస్ట్ ప్రొటెక్ట్ పార్టీ యూనిటీ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ డిసిప్లిన్. ఈ 4 ముఖాలు సరిగ్గా పనిచేసినప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పటి రాజకీయాల్లో డిజిటల్ ప్రచారం తప్పనిసరి. కాని ఇక్కడ ఒక నైతిక బాధ్యత ఉంటుంది. ఓటరే డేటాను గౌరవించడమంటే వారి ఎంపికను గౌరవించడమే. వారి అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని వాడటమనేది మన దేశ చట్టాల ప్రకారం గోప్యతా సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇక మన విశ్లేషణ చివరి అంకానికి వచ్చేసింది. ఎన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత భవిష్యత్తులో ప్రజల నమ్మకాన్ని శాశ్వతంగా గెలుచుకోవాలంటే అనుసరించాల్సిన మార్గమేంటి? మా తుది సిఫారసు చాలా స్పష్టంగా ఉంది. అభ్యర్థిని మార్చడం సమస్యకు పరిష్కారం కాదు. అసలు సమస్య ముఖంలో లేదు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉంది. కాబట్టి దృష్టిని మనిషిని మార్చడం మీద కాకుండా సమస్యలను పరిష్కరించడం మీద పెట్టాలి. మంచి పాలనతోనే భవిష్యత్ విజయాలకు పునాడి పడుతుంది. చివరిగా ఒక ప్రశ్న. ఎన్నికల్లో గెలుపు అనేది అంతిమ విజయం కాదు. అది కేవలం ప్రజలు మనపై ఉంచిన నమ్మకంతో ఇచ్చిన ఒక అప్పులాంటిది. ఆ అప్పును రాబోయే 5 ఏళ్లలో మంచి పాలన అందించి, సేవ చేసి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత గెలిచిన ప్రతి నాయకుడిపైన ఉంటుంది. ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకత్వాన్ని నిర్మించడానికి, నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించవచ్చు, లేదా 08042041620కు కాల్ చేయవచ్చు. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం